ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర్లో ఉన్న పాత షెడ్ దగ్గర ఉదయం 5 గంటలకే ఒక చిన్న గొంతు వినిపించేది. కూరగాయలు, తాజా కూరగాయలు. అది తుంగ్ తుంగ్ సహూర్. వయసు ఎక్కువ కాదు, కానీ జీవితం చాలా భారంగా ఉంది. అతని దగ్గర ఒక పాత సైకిల్, 2 ప్లాస్టిక్ బుట్టలు చింపిరిన చొక్కా, కళ్ళలో మాత్రం పెద్ద కలలు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ అనారోగ్యంతో ఇంట్లోనే. రోజూ అమ్మ మందుల కోసం డబ్బు కావాలి. సహూర్ రోజూ తెల్లవారుజామున మార్కెట్కు వెళ్లి అప్పుగా కూరగాయలు తీసుకొచ్చి వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. కొంతమంది ఎంతరా ఈ రేట్లు, చిల్లర లేదు పో, తర్వాతిస్తా అని మోసం చేసేవాడు. వర్షం వచ్చినా, ఎండ మండినా, ఆకలితో కడుపు మాడినా సహూర్ మాత్రం ఆగలేదు. ఒకరోజు భారీ వర్షం. అందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. కాని సహూర్ ఆగలేదు. తడుస్తూనే కూరగాయలు అమ్ముతున్నాడు. అప్పుడే ఒక పెద్ద కారు ఆగింది. అందులో నుంచి ఒక పెద్ద వ్యాపారి దిగాడు. అతను సహూర్ను చూసి అడిగాడు, ఇంత వర్షంలో కూడా ఎందుకు అమ్ముతున్నావు? సహూర్ నెమ్మదిగా చెప్పాడు, ఈ రోజు అమ్మకపోతే అమ్మకి మందులు రావు సార్. ఆ మాటలు ఆ వ్యాపారిని కుదిపేశాయి. ఆ వ్యాపారి సహూర్ను అడిగాడు, నాతో పనిచేస్తావా? సహూర్ షాక్ అయ్యాడు, కానీ ధైర్యంగా తల ఊపాడు. అతన్ని తన కూరగాయల గోదాముకి తీసుకెళ్లాడు. అక్కడ సహూర్ బరువులు తూచాడు. కస్టమర్లతో మాట్లాడాడు, లెక్కలు నేర్చుకున్నాడు. వ్యాపారం ఎలా నడపాలో గమనించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సహూర్ చదువుకున్నాడు. చిన్న కూరగాయల షాప్ పెట్టాడు. తర్వాత హోల్సేల్ మార్కెట్ మొదలు పెట్టాడు. రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నాడు. అతని నిజాయితీ వల్ల వ్యాపారం రోజు రోజుకి పెరిగింది. ఇప్పుడు పెద్ద ఇల్లు, మంచి కార్లు, గ్రామంలో 100 మందికి ఉద్యోగాలు. కానీ సహూర్ మారలేదు. ఇప్పటికీ ప్రతి ఉదయం తన మొదటి సైకిల్ను చూసి చెప్పుకుంటాడు, ఆకలి నాకు కష్టం నేర్పింది, కష్టం నాకు విజయం ఇచ్చింది. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర్లో ఉన్న పాత షెడ్ దగ్గర ఉదయం 5 గంటలకే ఒక చిన్న గొంతు వినిపించేది. కూరగాయలు, తాజా కూరగాయలు. అది తుంగ్ తుంగ్ సహూర్. వయసు ఎక్కువ కాదు, కానీ జీవితం చాలా భారంగా ఉంది. అతని దగ్గర ఒక పాత సైకిల్, 2 ప్లాస్టిక్ బుట్టలు చింపిరిన చొక్కా, కళ్ళలో మాత్రం పెద్ద కలలు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ అనారోగ్యంతో ఇంట్లోనే. రోజూ అమ్మ మందుల కోసం డబ్బు కావాలి. సహూర్ రోజూ తెల్లవారుజామున మార్కెట్కు వెళ్లి అప్పుగా కూరగాయలు తీసుకొచ్చి వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. కొంతమంది ఎంతరా ఈ రేట్లు, చిల్లర లేదు పో, తర్వాతిస్తా అని మోసం చేసేవాడు. వర్షం వచ్చినా, ఎండ మండినా, ఆకలితో కడుపు మాడినా సహూర్ మాత్రం ఆగలేదు. ఒకరోజు భారీ వర్షం. అందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. కాని సహూర్ ఆగలేదు. తడుస్తూనే కూరగాయలు అమ్ముతున్నాడు. అప్పుడే ఒక పెద్ద కారు ఆగింది. అందులో నుంచి ఒక పెద్ద వ్యాపారి దిగాడు. అతను సహూర్ను చూసి అడిగాడు, ఇంత వర్షంలో కూడా ఎందుకు అమ్ముతున్నావు? సహూర్ నెమ్మదిగా చెప్పాడు, ఈ రోజు అమ్మకపోతే అమ్మకి మందులు రావు సార్. ఆ మాటలు ఆ వ్యాపారిని కుదిపేశాయి. ఆ వ్యాపారి సహూర్ను అడిగాడు, నాతో పనిచేస్తావా? సహూర్ షాక్ అయ్యాడు, కానీ ధైర్యంగా తల ఊపాడు. అతన్ని తన కూరగాయల గోదాముకి తీసుకెళ్లాడు. అక్కడ సహూర్ బరువులు తూచాడు. కస్టమర్లతో మాట్లాడాడు, లెక్కలు నేర్చుకున్నాడు. వ్యాపారం ఎలా నడపాలో గమనించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సహూర్ చదువుకున్నాడు. చిన్న కూరగాయల షాప్ పెట్టాడు. తర్వాత హోల్సేల్ మార్కెట్ మొదలు పెట్టాడు. రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నాడు. అతని నిజాయితీ వల్ల వ్యాపారం రోజు రోజుకి పెరిగింది. ఇప్పుడు పెద్ద ఇల్లు, మంచి కార్లు, గ్రామంలో 100 మందికి ఉద్యోగాలు. కానీ సహూర్ మారలేదు. ఇప్పటికీ ప్రతి ఉదయం తన మొదటి సైకిల్ను చూసి చెప్పుకుంటాడు, ఆకలి నాకు కష్టం నేర్పింది, కష్టం నాకు విజయం ఇచ్చింది.